సమంత, నాగచైతన్య వీరిద్దరి గురించి ఇప్పటికీ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. ఇదిలా ఉంటే సమంత, నాగచైతన్యల బంధం గురించి ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు. విడాకుల తర్వాత సమంత సింపతి కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది అని, సినిమా ఈవెంట్స్‌లో విడాకుల విషయంలో తన తప్పు ఏం లేదని, తాను మోసపోయినట్టు సమంత నటించిందని నాగనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ మాటలు ఎంతో వైరల్ అవుతున్నాయి. దొంగ ఏడుపులు ఏడ్చి నాగచైతన్యను సమంత వదిలించుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో నాగచైతన్య చాలా బాధపడినట్టు సైకాలజిస్ట్ నాగనాథ్ వెల్లడించారు. సమంతతో పోలిస్తే నాగచైతన్య 100% బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో చైతన్య పెళ్లికి ఒప్పుకోపోతే అతన్ని బెదిరించి పెళ్లి చేసుకొని మరీ విడాకులు తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. సమంత విషయంలో సైకాలజిస్ట్ నాగనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య జంట బెస్ట్ ఫెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.